భారత ప్రధాని మోదీ వార్నింగ్ తర్వాత కూడా పాక్ తీరు ఏమాత్రం మారడం లేదు. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది పాక్. సాంబా సెక్టార్లోకి దాయాది డ్రోన్లు దూసుకొచ్చాయి. అయితే అప్పటికే అప్రమత్తంగా ఉన్న ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని కూల్చివేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ విధించారు. పాక్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగపడుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఏదైతే జమ్మూ కాశ్మీర్ భద్రతకు సంబంధించి కావచ్చు, ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పే దిశగా ఈరోజు సాయంత్రం డీజీఎంఓల మధ్య చర్చ జరగడము, ఆ చర్చ జరిగి ముగిసిన గంట 2 గంటల్లోనే పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించుకోవడం జరిగింది. భారత భూభాగంలోకి పాకిస్తాన్ కు సంబంధించిన డ్రోన్లు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ లోని సాంబా సెక్టర్ లో ఈ డ్రోన్లను చూసిన వెంటనే ప్రభుత్వం బ్లాక్అవుట్ నిర్వహించడం జరిగింది. అయితే డ్రోన్లను సమర్థవంతంగా భారత బలగాలు నేలకూల్చాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ప్రస్తుతం కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. అదే సాంబా సెక్టర్ లో మాత్రం ఈ యొక్క బ్లాక్అవుట్ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోసారి పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపిస్తూ ఈ యొక్క దాడికి పాల్పడడం జరిగింది. సరిహద్దులో ఉన్న గ్రామాల ఉధృత తగ్గించేందుకు కూడా ఈ రోజు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇద్దరు డీజీఎంఓలు కొంత అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా కూడా తెలిసిన నేపథ్యంలో కొంత సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ యొక్క గ్రామాల ప్రజలంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. ఇకపై తుపాకీ మూతలు మోగవంటూ కూడా కొంత ఆనందపడ్డ నేపథ్యంలో ఒక్కసారిగా డ్రోన్లను రావడము, దానికి సంబంధించి కూడా భద్రతా బలగాలు వాటిని నిర్వీర్యం చేసేందుకు కాల్పులు జరపడంతో ప్రస్తుతం ఇటు ఉధృత వాతావరణంలోనే ఇంకా అదే సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఎల్ఓసి వెంట కూడా ఉన్న ఈ భద్రతా బలగాలు అయితే పూర్తిగా పహారా కాస్తున్నాయి. భారత్ భూభాగంలోకి మరోమారు డ్రోన్లు వచ్చిన వెంటనే వాటిని నిర్వీర్యం చేసేందుకు కూడా బిఎస్ఎఫ్ బలగాలంతా కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఏదేమైనా భారత్ పాకిస్తాన్ మధ్యలో ఏదైతే ఒప్పందం జరుగుతుందో ప్రతిసారి కూడా పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘన చేస్తూ ఈ కాల్పులకు పాల్పడడం, కవింపు చర్యలకు పాల్పడడం ఈ రోజు మరోసారి కూడా రుజువైందని చెప్పొచ్చు. ఏదేమైనా ప్రస్తుతం అయితే భద్రతా బలగాలంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ ఎల్ఓసి వెంటనే పూర్తిగా పహారా కాస్తున్న పరిస్థితి కనపడుతుంది. బలరాం, గోపి, అంటే పాక్ ఇటువంటి ఉగ్ర చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా ఇటువంటి దొంగ దెబ్బలు తీసే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దు ప్రాంతంలో మన బలగాలు ఎంత అప్రమత్తంగా ఉన్నాయి, సరిహద్దు ప్రాంతాల్లో ఎంత అలర్ట్గా ఉంటున్నారు, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, ఇప్పటి వరకు ఇటువంటి దాడులు ఎన్ని జరిగాయి, వాటిని ఎంతవరకు సమర్థంగా తిప్పికొట్టింది భారత్? బలరాం, మీరు అన్నట్టు పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే వస్తుంది. ప్రతిసారి కూడా ఇటు భారత్ తోటి స్నేహ హస్తాన్ని అందిస్తూనే రెండో వైపు వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన ప్రతిసారి కూడా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం భారత భూభాగంలోకి ఎటువంటి ఇటు వాయు మార్గంలో కావచ్చు, లేదా ల్యాండ్ టు ఎయిర్ కావచ్చు, ఇంకా ఎయిర్ టు ల్యాండ్ కావచ్చు, అటువంటి ఏ వెపన్ వచ్చినా, ఏ క్షిపణి వచ్చినా, లేదా డ్రోన్ వచ్చినా కూడా వెంటనే వాటిని నిర్వీర్యం చేసే విధంగా మన యొక్క రాడార్ సిస్టమ్ అయితే భారత్ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తుంది. అయితే పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కూడా తను భారత్ లో ఏదో ఒక విధ్వంసం సృష్టించి తాను ఏదన్నా భారత్ భూభాగంలో చేయాలన్న ఆలోచనతో అయితే ప్రస్తుతం ఇటువంటి కవ్వింపు చర్యలకైతే పాల్పడుతుంది. అనేక సార్లు కూడా ఈ యొక్క భారత్ భూభాగంలోకి వచ్చిన పాకిస్తాన్ వాస్తులకు కావచ్చు, అదేవిధంగా అక్కడి ఆర్మీకి కూడా ఎప్పటికప్పుడు బుద్ధి చెప్తున్నప్పటికీ ప్రతిసారి కూడా పాక్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే వస్తున్న నేపథ్యంలో మరిన్ని రోజులు కూడా ఇంకా ఈ యొక్క బిఎస్ఎఫ్ జవాన్లతోటి పూర్తిగా ఎల్ఓసి అంతా పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు.
మన భూభాగంలోకి కానీ గగనతలంలోకి కానీ ఎటువంటి ఆయుధం వచ్చినా వాటన్నిటిని కూడా నివృత్తి చేసి వాటన్నిటిని కూడా నాశనం చేసే విధంగా మన ఒక సెక్యూరిటీ సిస్టమ్ అయితే ప్రస్తుతం డెవలప్ చేశారని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ గత సింధు ఆపరేషన్ తర్వాత కొంత విధ్వంసాన్ని కావచ్చు, పాకిస్తాన్ లో ఉన్న మెయిన్ ఎయిర్ బేసెస్ అన్నింటినీ కూడా భారత్ ధ్వంసం చేసిన నేపథ్యంలో కావచ్చు, ఇటువంటి ప్రతిసారి కూడా ఈ బుద్ధి చెప్తున్న ప్రతిసారి కూడా పాకిస్తాన్ మాత్రం ఏదో ఒక చోట అలజడి సృష్టించి తను పై చేయి సాధించానన్న ఒక ఆత్మతృప్తి పొందాలన్న నేపథ్యంతో ఇటువంటి చర్యలకైతే పాల్పడుతూ ఉంది. ఏ నిమిషం ఎక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి మన భారత భూభాగంలోకి కానీ గగనతలంలో కానీ వచ్చిన వెంటనే వాటిన్నింటినీ కూడా సమర్థవంతంగా తిప్పికొట్టే రక్షణ వ్యవస్థ ప్రస్తుతం భారత్ అయితే ఏర్పాటు చేస్తూ ఉంది. ఇంకొకటి ఎల్ఓసి సైడ్ లో కూడా ఏదైతే కవ్వింపు చర్యలు కావచ్చు, చిన్న చిన్న ఆయుధాలతోటి శబ్దాలు చేసే విధంగా పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వాటన్నిటిని కూడా సమర్థవంతంగా అయితే తిప్పికొట్టింది. మరోసారి ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో భారత బలగాలంతా కూడా పూర్తిగా అప్రమత్తంగా పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. బాబు రైట్, థ్యాంక్ యూ గోపి.